నమ్మించి మోసం చేయడంలో అతడు బ్రాండ్ అంబాసిడర్. మోకాకా ఫాయిదా ఉఠానా అంటే మొదట ఉండేది అతడే. వరుస స్కామ్లు, కోట్లల్లో దందాలు, రియల్ ఎస్టేట్ కింగ్ గా కలరింగ్ ఇచ్చుకుని అందరికీ శతకోపం పెట్టిన చరిత్ర. ప్రీ లాంచ్ అనడం, పైసా వసూలు చేయడం, అమ్ముతానంటూ అగ్రిమెంట్లు చేయడం, ఒకే స్థలాన్ని 4-5గురికి కట్టబెట్టడం, ఇదే కథ. ఇదంతా ఈడీ అదుపులో ఉన్న సాహితీ లక్ష్మీనారాయణ గురించే. ఊసరవెల్లి కంటే ఎక్కువ రంగులు మార్చి చివరికి మోసాలకే బ్రాండ్ అంబాసిడర్ అయ్యాడితడు. సాహితీ లక్ష్మీనారాయణ చరిత్ర చూస్తే ఎవరైనా షాక్ తినాల్సిందే. ప్రీ లాంచ్ అంటూ ఆఫర్లు, తక్కువ రేట్ చెప్పి మోసాలు, అడుగడుగున మాయమాటలు, జనం నెత్తిన శటగోపాలు, వేలాది మంది బాధితులు. సాహితీ ఇన్ఫ్రా కేసులో కొత్త కోణాలు. లక్ష్మీనారాయణ మజాకా. అవును, సాహితీ ఇన్ఫ్రా ఆ సంస్థ ఎండి లక్ష్మీనారాయణ పేరు తెలియని వారు తెలుగు రాష్ట్రాల్లో ఉండరు. ఎందుకంటే ఒక్కసారి డబ్బులు కట్టారా ఇక అంతే, అవి రానిరావు అని అందరికీ క్లారిటీ వచ్చేసింది. ఇప్పటికే వేల మంది బాధితులున్నారు కూడా. బాధిత సంఘం కూడా ఏర్పడిందంటే మోసాలు ఏ స్థాయిలో ఉన్నాయో జస్ట్ ఇమాజిన్. ఎక్కడో మంగళగిరిలో చిన్న బట్టల దుకాణంతో మొదలైన సాహితీ ఇన్ఫ్రా ఎండి లక్ష్మీనారాయణ లైఫ్ స్టోరీ హైదరాబాద్లో జనం నెత్తిన శటగోపం పెట్టేదాకా మధ్యలో చాలా జరిగాయి. రియల్ ఎస్టేట్ కింగ్ గా చెప్పుకుంటూ పొలిటికల్ పార్టీలను, బడా నేతలను బురిడి కొట్టించాడు. ఇక బాధితులకు వేసిన టోకరా అయితే అంతా ఇంతా కాదు. అందుకే మోసాలకే బ్రాండ్ అంబాసిడర్ అయ్యాడు సాహితీ లక్ష్మీనారాయణ. ఏ రియల్టర్ అయినా, ఏ బిజినెస్ టైకూన్ అయినా పనిలో లాభం చూసుకుంటారు. కానీ ఇక్కడ లక్ష్మీనారాయణ రూటే సపరేటు. అంతా ఫుల్ పైసా వసూల్ కార్యక్రమమే. ప్లాట్లు, ప్రీ లాంచ్, తక్కువ ధరకి వరల్డ్ క్లాస్ సౌకర్యాలు అని చెబుతూ స్టోరీ మొదలు పెడతారు. ఇక అంతే, చాలా మంది బుట్టలో పడతారు. కొంతమందే తప్పించుకుంటారు. బుట్టలో పడ్డవారే విలవిలలాడుతూ ఉంటారు. ఈ సాహితీ ఇన్ఫ్రా దెబ్బకు చాలా మంది జీవితాలే కుదేలయ్యాయి. ఇప్పటికీ తేరుకోలేకపోతున్నారు. లక్ష్మీనారాయణను అరెస్టు చేయాలని, కఠినంగా శిక్షించాలని చాలా మంది బాధితులు రోడ్డెక్కారు కూడా. ప్రస్తుతం సాహితీ లక్ష్మీనారాయణను ఈడీ అదుపులోకి తీసుకుంది. గతంలోనూ సాహితీ సంస్థల్లో రికార్డుల్ని పరిశీలించారు. కేసులు నమోదయ్యాయి. ఆస్తుల్ని సిసిఎస్ సహా ఈడీ అటాచ్ కూడా చేసింది. తాజాగా ఇదే సాహితీ ఇన్ఫ్రా మోసాలతో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మరోసారి ఎంట్రీ ఇచ్చింది. ప్లాట్లు నిర్మాణం చేసి ఇస్తామని చెప్పి పెద్ద ఎత్తున జనం నుంచి కోట్లలో డబ్బులు వసూలు చేసినట్లు ఫిర్యాదు రావడంతో ఈడీ కేసు నమోదు చేసింది. 1800 కోట్లకు పైగా వసూలు చేసినట్లు సాహితీ గ్రూప్ పై ఈడీ మనీ లాండరింగ్ చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తోంది. ప్రీ లాంచింగ్ పేరుతో 2500 మంది కస్టమర్ల నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు కట్టించుకొని మోసం చేశారని 2022 ఆగస్టులో సాహితీ ఇన్ఫ్రాటెక్ వెంచర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఎండి బూతాటి లక్ష్మీనారాయణపై హైదరాబాద్ సిసిఎస్ లో బాధితులు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు అదే ఏడాది డిసెంబర్ 2న ఎండి లక్ష్మీనారాయణను అరెస్టు చేశారు. ఆ తర్వాత బెయిల్పై బయటకొచ్చారాయన. సాహితీ బాధితుల సంఘం కూడా ఏర్పడిందంటే మోసాలు ఏ లెవెల్లో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికే ఈ సంస్థపై 50కి పైగా కేసులు నమోదు కాగా దాదాపు 3000 మంది వరకు బాధితులున్నారు. గతంలో 200 కోట్ల రూపాయల సాహితీ ఆస్తుల్ని సిసిఎస్ అటాచ్ చేసింది. మ్యాటర్ ఏంటంటే జనం నుంచి ప్రీలాంచ్ పేరుతో పెద్ద మొత్తంలో వసూలు చేసిన డబ్బుల్ని ఎక్కడికి పంపారు, ఎక్కడ వాడారు, ఏం చేశారన్నది క్వశ్చన్ మార్క్ గా మారింది. ఇంత పెద్ద మొత్తాన్ని వాడడం చుట్టూ మనీ లాండరింగ్ జరిగి ఉంటుందన్న ఆరోపణలతో ఇప్పుడు ఈడీ ఎంట్రీ ఇచ్చింది. అందుకే మనీ లాండరింగ్ చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తోంది ఈడీ. చిన్న ప్రాజెక్టులు, చిన్న అగ్రిమెంట్ మోసాలు, డబ్బులు తీసుకొని ఇండ్లు కట్టివ్వకపోవడం ఇలాంటివి జరిగుంటే సాహితీ ఇన్ఫ్రా మోసాలు అంత ఈజీగా బయట ఎవరికి తెలిసి ఉండేది కాదు.
కానీ భారీ టార్గెట్ పెట్టుకున్నారు. వేల మందిని బురిడి కొట్టించి విచారణ ఎత్తేయడంతో ఇప్పుడు సాహితీ ఎండీ ఈడీ చుట్టూ తిరగాల్సిన పరిస్థితి వచ్చింది. సాహితీ ఇన్ఫ్రాటెక్ ఎండీ లక్ష్మీనారాయణ 2019లో ఓ భారీ స్కెచ్ వేశాడు. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లో సాహితీ శర్వాణి ఎలైట్ పేరుతో ప్రాజెక్టు ప్రారంభిస్తున్నట్లు ధూమ్ధామ్గా ప్రచారం చేశారు. 23 ఎకరాల్లో 38 అంతస్తులతో 10 అపార్ట్మెంట్లు నిర్మిస్తున్నామని, డబుల్, ట్రిపుల్ బెడ్రూమ్ ప్లాట్లు ఉంటాయని ప్రచారం మోతమోగించారు. కలర్ఫుల్ బ్రోచర్లతో హంగామా చేశారు. అల్ట్రా మోడ్రన్ సౌకర్యాలతో తక్కువ ధరకే నిర్మిస్తామని, ప్రీ లాంచ్ ఆఫర్ అంటూ 1700 మంది నుంచి 539 కోట్ల మేర వసూలు చేశారు. అదే సాహితీ ఇన్ఫ్రా కథను మలుపు తిప్పింది. నిజానికి ఇక్కడ కట్టేది లేదు, ఇచ్చేది లేదు. అయిన కాడికి డిపాజిట్లు సేకరించి విచారణ ఎత్తేయడమే అసలు టార్గెట్. అందుకే అనుకున్న పని ఈజీగా జరిగింది. జనం నమ్మి భారీగా సమర్పించుకున్నారు. సీన్ కట్ చేస్తే లక్ష్మీనారాయణ అవుట్ ఆఫ్ కవరేజ్. అది సంగతి. సాహితీ శర్వాణి ఇలైట్ ప్రాజెక్ట్ పర్టికులర్గా నేను చేసే కేసు ప్రాజెక్ట్లోనే దగ్గర 1500 మంది కస్టమర్స్ ఉన్నారు. అండ్ అక్కడ దగ్గర ఆన్ పేపర్ ఒక్కొక్కరి దగ్గర ఎంత వరకు వసూలు చేశారు? ఈజీగా ఒక్కొక్కరి దగ్గర మినిమం 40 to 50 lakhs తీసుకున్నారండి. ఆన్ యావరేజ్ 40 to 50 lakhs తీసుకోవడం జరిగింది. సో అది దగ్గర 400-500 కోట్లు దగ్గర వరకు వచ్చింది ఆ ప్రాజెక్ట్ వరకు. 1500 మంది బాధితులు. సాహితీ ఇన్ఫ్రాటెక్ వెంచర్స్ పేరు మీద ఇంకా ఇతరత్ర ప్రాజెక్ట్స్ చాలా ఉన్నాయి ఆల్ ఓవర్ సిటీ, జిహెచ్ఎంసీ పరిధిలో కానీ బయట కానీ అక్కడ. సో ఇంకా ప్లస్ గుంటూరులో అక్కడ కూడా ఉన్నాయి. సో అన్ని కలుపుకొని అన్ని ప్రాజెక్ట్స్ కూడా పెండింగ్లో పడిపోయినాయి ఇవాళ రోజు. వాళ్ళందరూ కూడా బాధితులే. సో అందరికీ కలిపి ఇవాళ రోజు దగ్గర 1500 కోట్లు ఈయన మిస్అప్రోప్రియేట్ చేసాడు ఆ ఫండ్స్ అనేది చెప్పి క్లియర్గా తెలుస్తుంది. అవే అభియోగాలు. ఇవాళ రోజు ఈడీ కూడా ఇవాళ రోజు మేము ఇచ్చిన సీసీఎస్లో ఇచ్చిన ఎఫ్ఐఆర్ ఆధారంగానే వచ్చి ఇవాళ రోజు అతను జ్యుడిషియల్ రిమాండ్లో దానికి తీసుకోవడం జరిగింది. అదొక్కటే కాదు, 9 ప్రాజెక్టుల పేరుతో కోట్ల రూపాయలు వసూలు చేసింది సాహితీ సంస్థ. సాహితీ స్వాద్ పేరుతో 65 కోట్లు, సిస్టా అడోబ్ పేరుతో 79 కోట్లు, సాహితీ గ్రీన్ పేరుతో 40 కోట్లు, సాహితీ సితారా పేరుతో 135 కోట్లు, సాహితీ మెహతో పేరుతో 44 కోట్లు, ఆనంద ఫార్చ్యూన్ పేరుతో 45 కోట్లు, సాహితీ కృతి పేరుతో 16 కోట్లు, సాహితీ సుదీక్ష పేరుతో 22 కోట్లు, రూబికాన్ సాహితీ పేరుతో 7 కోట్లు వసూలు చేశారు. వసూలు చేసిన డబ్బులో కొంత వ్యక్తిగత అవసరాలకు వాడుకోగా మిగతాది దారి మళ్లించారంటున్నారు. ఇప్పుడు ఆ లెక్కలనే ఈడీ బయటకు తీయబోతుంది. ఎవరికి ఇచ్చారు, ఎటు పంపించారు, ఇదంతా తేలబోతుంది. For more videos like this, subscribe Big TV channel.